9వ వార్షికోత్సవ అధ్యయనోత్సవములు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అధ్యక్షులు మెట్టు బాలరెడ్డి గారి స్థలం శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సంస్కృతి టౌన్షిప్ పోచారం డివిజన్ గట్కేసర్ సర్కిల్ భక్త మహాశైలకు సాదర స్వాగతం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘశుద్ధ తదియ తేదీ 21 బుధవారం నుండి 23 శుక్రవారం వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ పాంచారాత్ర ఆగమ శాస్త్ర యుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ వైదిక విధానమున 9వ వార్షికోత్సవ అధ్యయనోత్సవములు మరియు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడును. ఈ కార్యక్రమము వివరములు 21 బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ అల్వార్ దివ్య ప్రబంధ మహోత్సవం, 22 గురువారం ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు దివ్య ప్రబంధ అధ్యయనం, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పరమ పదోత్సవం, శుక్రవారం 23 ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, విశ్వక్సేన పూజ, నవకలశ స్థాపన, పంచామృత అభిషేకం, నూతన వస్త్ర పుష్ప అలంకరణ, ఉదయం 7 గంటలకి గరుడ పూజ, తదుపరి సుదర్శన హోమం, ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, మధ్యాహ్నం 12 గంటలకి గరుడ ప్రసాద వితరణ, చక్ర స్నానం, అన్న ప్రసాద వినియోగం, సాయంత్రం 6 గంటలకు పురవీధుల్లో స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించబడును. వినమ్ర మనవి, భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ స్వామివారి దివ్య ఆశీస్సులు పొందగలరని మనవి. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. జయ శ్రీమన్నారాయణ. భక్తమాశయులకు విజ్ఞప్తి, మన శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకుని శ్రీ ఏటి సుదర్శనాచార్యులు నా పేరు. ఇక్కడ మన సింగపూర్ టౌన్షిప్ గట్కేసర్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మనకు గత 8 సంవత్సరాలుగా విశేషంగా స్వామివారిని ప్రతిష్ఠించుకొని ఇక్కడ ఉదయం సాయంత్రం స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, అలానే విశేషమైన అర్చనలు, ఆరాధనలు, అభిషేకాలు, మనకు ఉత్సవాలు వైభవపేతంగా భక్తుల సహాయ సహకారాలతో, అలానే కాలనీవాసుల సహకారాలతో, అలానే మన కమిటీ వారి సౌజన్యంతో విశేషంగా జరపబడుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మనకు ప్రతి శనివారము స్వామివారికి భక్తులు చాలా మంది కూడా వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి, అలానే స్వామివారి అనుగ్రహం పొంది ఎన్నో విశేషమైన వాళ్లకు కోరిన కోరికలు తీర్చుతూ స్వామివారు సంతానం లేని వాళ్ళకు సంతానము, అలానే సంతానం లేని వారికి సంతానము, అలానే వివాహం కాని వాళ్ళకు వివాహము, అలానే ఆరోగ్యం లేని వాళ్ళకు ఆరోగ్యము ఇస్తూ స్వామివారు కొలిచే దైవంగా, అలానే ఒక్కసారి స్వామివారి దర్శనం చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టుగా భక్తులను ఆకర్షిస్తూ స్వామివారు విశేషంగా ఇక్కడ కొలువై ఉన్నారు. అలానే మనకు ఈ ప్రతి సంవత్సరము వసంత పంచమి రోజు స్వామివారి ప్రతిష్ఠ జరిగిన రోజు, దానికన్నా ముందు 2 రోజులుగా స్వామికి విశేషంగా అధ్యయనోత్సవాలు జరుగుతాయి ఆల్వార్లలో. తర్వాత స్వామివారి వార్షికోత్సవంలో భాగంగా ఉదయం అభిషేకము, పంచామృత అభిషేకము, నవకలశ స్థాపనము, తదుపరి సుదర్శన హోమం ఉంటుంది. దాని తర్వాత స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం ఉంటుంది. మధ్యాహ్నము మహా నైవేద్యము, అన్నప్రసాద వినియోగము, సాయంత్రం పురవీధులలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం వైభవపేతంగా జరపబడుతుంది ప్రతి సంవత్సరము. ఆ కార్యక్రమంలోనే ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు సాయంత్రం నుంచి మొదలయ్యాయి. మనము స్వామివారికి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపు ఉదయము సాయంత్రం ఉంటుంది. సాయంత్రం పూట పరమపదోత్సవం ఉంటుంది. తదుపరి 23వ రోజు అనగా వసంత పంచమి రోజు స్వామివారికి అభిషేకము, అలానే హోమము, కళ్యాణ మహోత్సవం ఉంటుంది. తరువాత చక్ర స్థానం కూడా ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శనం చేసుకొని, అలానే కలియుగ దైవ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనకి ఇంకో అవకాశం కూడా ఉంది. ఏంటంటే మనము తిరుమల వెళతాము. తిరుమల వెళ్ళి స్వామివారికి ఎన్నో కష్టంగా మనము 72 గంటలు 42 గంటలు ఇలా ఉండి స్వామివారి
అక్కడ మనము స్వామివారి దర్శనం చేసుకుంటున్నాము ఎంతో ప్రయాసపడి. అందుకని స్వామివారు ఏం చేశారు, భక్తుల కోరిక మీద ఆ 7 కొండలు దిగి ఇక్కడికి వచ్చి శ్రీగిరి కొండ మీద స్వామివారు కొలువై మన భక్తులను నేను స్వామివారు ఏమన్నారు అంటే, స్వామి నేను భక్తులను అందరినీ కూడా ఎలాంటి కష్టం లేకుండా నేను కష్టపడ్డా పర్వాలేదు, భక్తుల కోసం నేను వచ్చి ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరినీ కూడా ఏదైనా ఒక్క అడుగు ముందుకు వేయండి, 99 అడుగులు నేను వేస్తాను, మీ కోరికలు నేను తీరుస్తాను అని స్వామివారు ప్రత్యక్షంగా కొలువైన స్వామివారి ఇక్కడ. అందుకని భక్తులందరూ రావాలి ఇక్కడికి వచ్చి విశేషంగా స్వామివారి దర్శనం చేసుకోండి, అలానే తీర్థ ప్రసాదాలు స్వీకరించి